తెలుసుకుందాం. ఓం నమః శివాయ గురు. ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అలాగే ఈరోజు మాస శివరాత్రి, శ్రావణ మాసం, ఓ మంచి రోజు, శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం, అలాగే మాస శివరాత్రి, శ్రావణ మాసం ఇంచుమించుగా ఆఖరి రోజు, రేపు అమావాస్య. ఒక మంచి రోజు మాట్లాడుకుంటున్నాం. ఒక చిన్న కథ. అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని, అమ్మవారి ఆశీస్సులు కలిగి ఉండాలని, ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ కలిగి ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న కథ ఎప్పుడులాగే. ఓ రాజుగారు ఫ్రూట్ కట్ చేసుకుంటున్నాడు చక్కగా, సింపుల్గా. మామూలుగా అయితే పరిచారకులే చేస్తారు, సరదాగా ఫ్రూట్ కట్ చేస్తున్నాడు. చిటికిన వేలు కట్ అయింది. కుర్రో ముయ్యం మరో అంటాడు, ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు, బ్లడ్ వస్తుంటుంది. మరి రాజైనా నొప్పే కదా, ఎవరికైనా నొప్పే, బ్లడ్ వస్తుంటుంది. మంత్రి పక్కనే ఉంటాడు. పక్కకు వచ్చి మంత్రి అంటాడు, మహారాజా పర్వాలేదులే, చిన్న దెబ్బే కదా, తగ్గిపోతుంది. ఏం జరిగినా మన మంచికి ఏదైనా ఇప్పుడు ఇలా జరిగిందంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్, ఏదో మంచిది అయి ఉంటుంది, దాని గురించి పెద్దగా ఆలోచించకండి మహారాజా అంటాడు. వారిని దుంపదేగా, నాకు ఏలు కట్ అయి నేను ఏడుస్తుంటే బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది, ఏలు కట్ అయింది, మంచిగా జరిగింది అంటావేంటి? వేటకి వెళ్లే ముందు ఇవన్నీ సరే మంత్రిని లోపల వేసేయండి అంటాడు, చెరసాల్లో వేసేయండి. మంచి జరిగింది అంటాడు కదా, లోపల వేసి సరే వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళి దారి తప్పుతాడు. అక్కడ ఈ ఒక రకమైన ఈ ట్రైబల్స్, మనుషులు తినే ట్రైబల్స్ చేతిలో చిక్కుతాడు. వాళ్ళు బలిచ్చి తినేస్తారు. సరే రాజు వాళ్ళకి దొరికిన తర్వాత వాళ్ళందరూ పండగలాగా చేసుకొని రాజుని ఒక దీనికి కట్టి వేసి ఊరేగించి తర్వాత బలిద్దాం అనుకునే టైంకి చూస్తే ఆయనకు ఒక ఏలు కట్టయి ఉంది. బలికి పనికిరాడు. కులపెద్ద చూస్తాడు, బ్లడ్ పోయింది కాబట్టి ఏలు కట్టయి బలికి పనికిరాడు. సో బలికి పనికిరాడు, తీసేసేయండి, పంపించాడు. సో వదిలేస్తారు. నువ్వు అదృష్టవంతుడు పో, నీ ఏలు కట్ అయింది, నువ్వు బలికి పనికిరావు, పో, కంప్లీట్ ఉంటేనే కానీ బలికి పనికిరావు. సో పంపించేస్తారు. పంపించేస్తే చాలా ఆనందంగా వచ్చి మంత్రితో చెప్తాడు, వాడిని విడుదల చేయండి ముందు మంత్రిని. అంటే మంత్రిని విడుదల చేస్తాడు. ఏమయ్యా చాలా బాగా చెప్పావు, ఏం జరిగినా మన మంచికే అన్నావు, ఏలు కట్ అయింది, అది మంచిదే, బలికి పనికి రాలేదు, నేను నన్ను వదిలేశారు, చాలా హ్యాపీ. మరి నిన్ను లోపలేసాను, చెరసాల్లో ఉన్నావు, నీకే మంచి జరిగింది. ఇప్పుడు మీతో పాటు వేటకి ఎవరు వస్తారు? నేను వస్తాను. నువ్వు బలికి పనికి రాకపోతే తర్వాత ఎవడుంటారు లైన్ లో? నేనుంటాను. నన్ను వేసేసేవారు, నన్ను లోపల వేయడం వల్ల నాకు మంచిది. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ఏం జరిగినా ఇమీడియట్ గా మనకు దాని గురించి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఏం జరిగినా మన మంచికే, ఆందోళన. కానీ మీరు ఇంత బాగా చెప్తున్నారు ఏం జరిగినా మన మంచికే అని. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అంత ఏం జరిగినా మన మంచికే అని ఆలోచించే వాళ్ళు అసలు కనిపిస్తున్నారా? కానీ అంతే చాలా, అంటే అన్ని ఫాస్ట్ గా జరిగిపోవాలి అని అనుకుంటున్నారు. ఏం జరిగి ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందని ఓవర్ థింక్ చేయడం ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి టైంలో ఎలా ఆలోచిస్తే మంచిది అంటారు? ఎప్పుడు బ్యాలెన్స్. ఇప్పుడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, నీకు కష్టం వచ్చినప్పుడు ఆందోళన పడకు, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. అంటే ఆ సమయం ఉండదు, ఆ సమయం వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆందోళన పడకు, కాసేపటికి నువ్వు నార్మల్ అవుతావు. ఖచ్చితంగా డార్క్ వెళ్ళిపోతుంది, లైట్ వస్తుంది. ఈ క్షణం ఎప్పుడు పర్మనెంట్ కాదు అని చెప్పి పర్మనెంట్ కాదు, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. నైస్.